క్యాంటీన్కి వెళ్తే అండి అయ్యా ఆయన చంద్రబాబు నాయుడు గారికి దన్నం 5 రూపాయలకి టిఫిన్ పెడుతున్నారు అంటున్నారండి. మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాము అనుకోండి ఆయనకి దన్నం. అన్నీ ఉన్నవాళ్ళు ఇంట్లో ఉండి తింటారు బాబు. పేదోళ్ళకి ఇది ఎంత సేఫ్టీ అండి. అయ్యా రంగులు మార్చేసాడండి. అవి చేస్తానన్నా ఇవి చేస్తానన్నారు, ఏది చేయలేదు అయ్యా. ఏదో పథకాలు అన్నారు అయ్యా, మాలాంటి వాళ్ళకి వర్తించలేదండి. అన్నీ ఇవ్వలేదంటే డబ్బులు ఉన్న వాళ్ళకి వర్తించింది అయ్యా. మాలాంటి వాళ్ళకి కేకేసి విఐపీలు భోజనం పెడుతున్నారు. 50 రకాలు వేసిన ఇంకొకటి తక్కువ అంటారండి. అదే లేనోళ్ళు సాంబార్ వేసి అన్నం పెట్టమండి, అయ్యో కడుపు నిండా సంతోషం, ఈ పూటకి అన్నం పెట్టారని సంతోషం అంటాము. అలాగే చంద్రబాబు అలాగే ప్రజలందరూ సంతోషంగా చూస్తున్నారు అంటారు. చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషం. మీ పేరమ్మా? మారేళ్ళ కృష్ణవేణి. అమ్మా ఏం చేస్తారు? ఇంట్లో ఉంటాను. మరి 20 నెలలు అవుతుంది, మరి పరిపాలన ఎలా ఉందమ్మా? బాబు గారి పరిపాలన ఎలా ఉంది? చాలా బాగుందండి, చాలా బాగుంది. అన్ని విధాలా కూడా బాబు గారి పరిపాలన చాలా బాగుంది. అన్ని విషయాలు అన్న క్యాంటీన్లే కాదు, ఇదే కాదు, పెన్షన్ డబ్బులే కాదు, ఏ విషయాలైనా ఎక్కడికి వెళ్ళినా కూడా ఫ్రీ బస్సులే కాదండి, గ్యాస్ బండ్లు ఫ్రీగా ఇచ్చారు. అన్నీ కూడా చాలా బాగున్నాయి బాబు. మాలాటో పెద్దోళ్ళు బతకడానికి అవకాశం బాగుంది. కానీ నాది ఒక కోరిక అండి, టికోయిలు ఆయనే మొదలుపెట్టారండి చంద్రబాబు నాయుడు గారు. బాబు ఆయన పక్కన ఆగిపోయారు, మాకు ఇద్దాం అందులోకి ఏమండి. అవి పూర్తి చేసి మాకు ఇస్తే పేదోళ్ళు అయ్యా మొదలు పెట్టారు అయ్యా. అయ్యా పాప పేదోళ్ళకి ఏది ఇచ్చారండి, ఎవరికి ఎలా ఇవ్వాలి అలా ఇచ్చారు అయ్యా. జగన్మోహన్ రెడ్డి గారు మా బ్యాంకు లోన్లు తీసేసుకున్నాడండి. బ్యాంకు లోన్లు ఇచ్చారండి మాకు, ఆయన పరిపాలనలో లోన్లు తీసుకున్నాడండి. సంవత్సరానికి ఇస్తానని మా చేత సంతకాలు పెట్టించుకుని తీసేసుకున్నారండి. ఇత్తం మానేశారు అయ్యా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇస్తానని అన్నారండి అయ్యా. నమ్మకం ఉందండి. ఆ మహానుభావుడు చేతులు ఎట్టి దండం పెడుతున్నాను. మాకేం వద్దండి, 10,000 తెచ్చుకుంటారు బాబాయ్ ఏదో వాచ్మెన్గా పనిచేసి. 6,000 అద్దెకే పోతున్నాయి ఒక గదికి 2 గదులకి. మాకు ఆ పేదవాళ్ళకి ఆ ఇల్లు ఇస్తే మాకు ఇంక చాలా సంతోషం అండి. మాలాంటి వాళ్ళు అన్న క్యాంటీన్లో అన్నం తిని బతుకుతామండి. ఆయన పేరు చెప్పు, లోకేష్ బాబు పేరు చెప్పు. మరి అన్న క్యాంటీన్లో కూడా తింటున్నామని చెప్తా ఉంటారు. మరి అక్కడ క్వాలిటీ ఎలా ఉంది? ఫుడ్ క్వాలిటీ ఎలా ఉంది? ఉన్నాయండి. ఇప్పుడు అయ్యా ఇడ్లీ కడుపు నిండా 5 రూపాయలు ఎట్టి ఇడ్లీ తిని వచ్చాము. ఇక బాబాయ్కి 6 నెలలు అయింది బాబు, యాక్సిడెంట్ అయింది. ఆరోగ్యశ్రీ మీద ఆపరేషన్ చేశారు. 6 నెలల నుంచి పని లేదు. ఒక రోజు ఇంట్లో వండుకుంటున్నాం, ఒక రోజులో అన్న క్యాంటీన్లో తింటున్నాము. బాబు మాకేమీ లేదు, అన్నీ బాగున్నాయండి. ఇంకా ముందు ముందు బాబు గారు రావాలి, లోకేష్ బాబు రావాలి. తెలుగుదేశం పార్టీ అంటే నాకు చిన్నప్పటికి చాలా ఇష్టం అండి. 5 ఏళ్ల పాలనలో అన్నా క్యాంటీన్ ఎందుకని పెట్టలేదు అంటారు? అయ్యా రంగులు మార్చేసాడండి. అవి చేస్తానన్నారు, ఏది చేయలేదు అయ్యా. ఏదో పథకాలు అన్నారు అయ్యా, మాలాంటి వాళ్ళకి వర్తించలేదండి. అన్నీ ఇవ్వలేదంటే డబ్బులు ఉన్న వాళ్ళకి వర్తించింది అయ్యా. మాలాంటి వాళ్ళకి సామాన్యులందరికీ పథకాలు సక్రమంగా ఇచ్చాము, టైం టు టైం ఇచ్చామంటున్నారు. మరి గత పాలకులు ఏమి ఇవ్వలేదా? అది ఇచ్చి కొంతమందికి అందినాయి అయ్యా, కొంతమందికి అందదు. అది మనం ఏమేమి మాలాటోళ్ళు ఏం చెప్తామండి. అందిన వాళ్ళకి అందినాయండి, సమానం లేని వాళ్ళకి అందలేదు, అన్నీ ఉన్న వాళ్ళకి అందినాయి అయ్యా. వాళ్ళ పార్టీ వాళ్ళకి ఎవరైతే అనుకున్నారో వాళ్ళకే అందినాయా? అంతే అండి. ఎలక్షన్లో డబ్బులు కూడా అండి వాళ్ళ తరపులకి ఇచ్చుకున్నారండి, మమ్మల్ని కూడా తిప్పుకుని. మాలాంటి పేదవాళ్ళకి అందలేదు అయ్యా, అందలేదు. మరి ప్రభుత్వం ఎలా ఉందా పరిస్థితి? అంటే పథకాలు అందరికీ అందుతున్నాయా? అందుతున్నాయి అయ్యా. ఎక్కడికి వెళ్ళి అన్న క్యాంటీన్కి వెళ్తే అండి అయ్యా ఆయన చంద్రబాబు నాయుడు గారికి దన్నం 5 రూపాయలకి టిఫిన్ పెడుతున్నారు అంటున్నారండి. మధ్యాహ్నం భోజనానికి వెళ్ళాము అనుకోండి ఆయనకి దన్నం. అన్నీ ఉన్నవాళ్ళు ఇంట్లో ఉండి తింటారు బాబు. పేదోళ్ళకి ఇది ఎంత సేఫ్టీ అండి, పేదోళ్ళకి సేఫ్టీ కదా బాబు. అన్నీ బాగున్నాయి అయ్యా. మళ్ళీ మళ్ళీ ఆయనే రావాలి, మాదేమీ లేదు. ఆ పేదోళ్ళు ఇల్లు ఇస్తే చాలు అనుకుంటున్నాం. పెన్షన్ వస్తుందమ్మా? బాబాయ్ వస్తుంది అయ్యా, 4,000 వస్తుంది. మా బాబాయ్కి 2,750లో వచ్చినాయండి. చంద్రబాబు నాయుడు గారు వచ్చాక ఫస్ట్ 7,000 ఇచ్చారు. ఇంటికి తెచ్చితే యాక్సిడెంట్ అయిందండి, 6 నెలల నుంచి ఇంటికి తెచ్చిస్తున్నారయ్యా. లేవలేని మనిషి అంటే ఇంటికి తెచ్చిస్తున్నారయ్యా. అన్నీ బాగున్నాయి బాబు. అంటే కొంతమంది మాట్లాడుతున్నారు, ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ పెన్షన్స్ కట్ చేస్తున్నారు చంద్రబాబు, గతంలో మేము ఎవరిని అలా ఏం చేయలేదు అంటున్నారు. మరి అలా కట్ చేస్తాం లేదండి, మోసం చేసి వయసులు మార్చుకుని ఆధార్ కార్డు డబ్బులు లంచాలు పెట్టి మార్చుకుని ఇది చేసి అలాంటి వరకు కట్ చేస్తారు. అది న్యాయం అండి, అలా జరిగినాయండి. బాబు తర్వాత అండి వితంతు పెన్షన్లు భర్తలు ఉన్నవాళ్ళు భర్తలు లేరని 10 మంది డబ్బులు ఉన్న వాళ్ళు చంద్రకాలు వాళ్ళకి వచ్చినాయండి పెన్షన్లు. నిజంగా భర్త లేక రోడ్డు మీద ఉన్న వాళ్ళకి పెన్షన్లు ఆఫ్ చేసారండి. ఇప్పుడు అవన్నీ సరిచూసి చెప్తున్నారు అయ్యా.
అన్నీ సరి చూసి ఎక్కడెక్కడ లేనివి సరి చూసి ఇస్తున్నారండి. ఇప్పుడు గుడికి వెళ్తున్నామండి, దూర గుడికి దర్శనం చేసుకుంటున్నాం. మేము పైకి ఎక్కలేము భోజనానికి. పక్క నుంచి అడిగితే పంపమని వాళ్ళే చెప్తున్నారు, అమ్మ మీరు పెద్దోళ్ళు ఇలా వెళ్ళిపోయి భోజనం చేసి వెళ్ళండి అంటున్నారు. చిన్న తరపు వెళ్ళాము అయ్యా, మొన్న పడి లేసేమని. అమ్మ మీరు రండి అని సెక్యూరిటీ లోపలికి తీసుకెళ్ళి దర్శనం చేసి ఇంటికి తీసుకొచ్చాడండి. ఎప్పుడూ ఇలాగా జరగలేదయ్యా బస్సులో ఉచిత ప్రయాణం. తిరుపతి దేవస్థానం అంటే కల్తీ జరిగిందని చెప్పి కొంత ఈ పాలకులు అంటున్నారు. మరి గత పాలకులు మనకు కల్తీయే జరగలేదని చెప్పి అంటున్నారు. మరి మీ అభిప్రాయం ఏంటమ్మా తిరుపతి లడ్డు గురించి? జరిగిందయ్యా, జరగందే బయటికి రాదండి, ఏది కూడా జరిగిందండి. అది అన్యాయం జరిగింది, అది చాలా తప్పు బాబు, చాలా తప్పండి. దేవుడి పేరు చెప్పి ఏమండి ఆ పరిపాలన వచ్చాక అదేవురు రథం కాల్చేసారండి. ఏ బాబు అంతర్వేది రథం కాలిపోయిందండి. దుర్గమ్మ తల్లి గుడిలో వెండి శివాహాసాలు మాయమైపోయినాయండి. మంచి మంచి ₹1000 పట్టు చీరలు పెడితే ఆ పట్టు చీరలు మాయమైపోయినాయండి. మామూలు పేదలకే లేదు ఏదీని. ఇప్పుడు ఎంత బాగా చేస్తున్నారండి, భోజనాలు కాడేటి, మెయింటెనెన్స్ ఏటి, మామూలుగా పేదల దర్శనానికి ఏటి, నడవలేని వాళ్ళకి సేఫ్టీ ఏటి, ఎవరు నడవలేని వాళ్ళకి లిఫ్ట్లు కూడా ఎక్కించుకొని దింపుతున్నారయ్యా మమ్మల్ని. మాలాంటి వాళ్ళు వెళ్తే ఎక్కలేమని లిఫ్ట్ ఎక్కించుకున్నారు. బాబు మేము పెద్దవాళ్ళు, ఎక్కండి అమ్మా మీరు పెద్దవాళ్ళు అంటున్నారు. అంత బాగా. మీ వయసు ఎంత ఉంటుంది? నా వయసు 58 సంవత్సరాలు అయ్యా. 58 సంవత్సరాలు అంటున్నారు. మరి మీ అనుభవాన్ని బట్టి, వయసు అనుభవం బట్టి గత 5 ఏళ్ల పాలనకి ఇప్పుడు జరుగుతున్న ఈ 20 నెలల పాలనకి మీరేం చెప్తారు? తేడా ఏం చెప్తారు? చాలా తేడా ఉందయ్యా. నాకు ఈ పరిపాలన 20 నెలల పరిపాలన నాకు చాలా బాగుందయ్యా. మాలాంటి పేదవాళ్ళు బతుకుతున్నాం, రోడ్డు మీద ఉన్న వాళ్ళు బతుకుతున్నారు. చాలా బాగుంది బాబు, చాలా బాగుంది. మళ్ళీ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారా? మళ్ళీ జగన్మోహన్ గారిని చేసేస్తారు? ఎన్నాళ్ళ నేను బ్రతుకున్నంత కాలం చంద్రబాబు నాయుడు గారు రావాలి. ఈ ప్రభుత్వం పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి ప్రభుత్వం ఇలా ఉండి ప్రజలకు న్యాయం చెయ్యాలని, మంచి జరగాలని ఏ దేవుడి గుళ్ళకి వెళ్ళా మీద. అంటే ఎందుకని నేను బ్రతుకున్నంత వరకు ఇదే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నానని చెప్పి అంటున్నాను. ఎందుకని ఆ విధంగా మాట్లాడేంత వరకు? పేదోళ్ళకి బాగుంది. ఎవరో బాబు 100 మంది ఉంటారు, 10 మంది తప్పుడు వాళ్ళు ఉంటారు, 90 మంది మంచి వాళ్ళు ఉంటారు. లేదంటే 90 మంది తప్పుడు వాళ్ళు 10 మంచి వాళ్ళు ఆ మాట అంటారు కదా అయ్యా. ఇప్పుడు ఇంకొకటి అయ్యా, చెడు ఎక్కువ పలుకుతుంది, మంచి పలుకుతుంది. మంచికి న్యాయానికి చోటు ఏదండి? ఇప్పుడు ఇంకొకటి అయ్యా, నేను వెళ్తాను ఎవరన్నా ఏదన్నా అడుగుతాను, పెడితే తల్లి అంటాను, పెట్టకపోతే ఏమంటానండి? తిడతాను. ఇప్పుడు పెట్టి వాళ్ళకి వస్తాయి అయ్యా. ఇప్పుడు కేకేసి వీఐపీలు భోజనం పెడుతున్నారు, 50 రకాలు వేసిన ఇంకొకటి తక్కువ అంటారండి. అదే లేనోళ్ళు సాంబార్ వేసి అన్నం పెట్టమండి, అయ్యో కడుపు నిండా సంతోషం, ఈ పూటకి అన్నం పెట్టారని సంతోషం అంటాము. అలాగే చంద్రబాబు అలాగే ప్రజలందరూ సంతోషంగా చూస్తున్నారంటారు. చాలా సంతోషం అయ్యా, చాలా సంతోషం. గత పాలకులు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు, నేను 29లో పాదయాత్ర చేస్తాను, 27లో పాదయాత్ర చేస్తాను, 29లో విజయడంగా ముగిస్తా అంటున్నారు. మీలాంటి సామాన్యులే గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారంట అమ్మా, ఎంతవరకు కరెక్ట్ అంటారు? ముందుగా ఉన్నామండి సిద్ధంగానే. మాలాంటి వాళ్ళు, జ్ఞానం తెలుసున్న వాళ్ళు, అన్నీ తెలిసి జ్ఞానం తెలుసున్న వాళ్ళు చంద్రబాబు నాయుడు గారే రావాలనుకుంటున్నాం అయ్యా. మేమే గెలిపించమండి, మేము గెలిపించమండి, ఆయనే రావాలి. మాకు ఈ మంచి ప్రభుత్వం, ఈ ప్రభుత్వం బాగుందండి. ఇలాగే కొన్నాళ్ళ పాటు మాలాడి పెద్దోళ్ళు చేసి అన్నీ బాగు చేసి అన్నీ చెయ్యాలని, చంద్రబాబు నాయుడు గారు ఇంకా ఆరోగ్యంగా ఉండాలని. దుర్గమ్మ గుళ్ళోని దర్శనానికి వెళ్తే చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారన్నారండి, మమ్మల్ని గింటేసారు బయటికి. చంద్రబాబు నాయుడు గారు చూసి లోపలికి పిలిచి ఫోటో దింపుకున్నారు అయ్యా. ఒకప్పుడు ఆయనకి